ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. పోలీసులు మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటి వరకు ఒక డిప్యూటీ కమాండర్ సహా 6 మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు ఉన్నట్లు సమాచారం. బీజాపూర్ సుక్మా సరిహద్దు ప్రాంతంలోని బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిప్పూర్ బట్టీలో ఈ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. నిన్న బాసగూడలో ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు 3 చంపారు. బీజాపూర్ ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. హోలీ పండుగ రోజున బాసగూడలో పోలీసుల ఇన్ఫార్మర్స్ అంటూ 3 గ్రామస్తులను చంపిన మావోయిస్టులు ప్రతీకారంగా డిఆర్జీ, సిఆర్పీఎఫ్ మరియు కోబ్రా జవాన్లు ఉమ్మడి బృందం మావోయిస్టుల ప్లాటూన్ నంబర్ 10తో ఎదురు కాల్పులు జరపడం జరిగింది. మావోయిస్టులు పలువురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతదేహాలను, ఆయుధాలను కూడా ఇప్పటికే బీజాపూర్ ఎస్పీ జితేంద్ర స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చిప్పూర్ బట్టి ప్రాంతంలోని తాలిపేరు నది ఒడ్డున ఈ కాల్పులు జరిగాయి. పోలీసులు, జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు. బీజాపూర్ బాసగూడ అటవీ ప్రాంతాల్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా 6 అంటే డిప్యూటీ కమాండర్ తో సహా 6 మావోయిస్టులు మృతి చెందితే 6 మావోయిస్టుల్లో కూడా ఒక మహిళా మావోయిస్టు మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహాలను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున మావోయిస్టులకు కోలుకోలని దెబ్బ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. బాసగూడ అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతం, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి తాలిపేరు ప్రాజెక్టు సమీపంలో ఉన్నటువంటి జట్టి బట్టి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపుగా ఇటీవల కాలంలో హోలీ పండుగ రోజు పోలీసుల ఇన్ఫార్మర్ల పేరుతో 3 గ్రామస్తులు కూడా మావోయిస్టులు హతమార్చారు. ఈ ఘటన తెలుసుకున్న తర్వాత దాదాపుగా 3 రోజుల నుంచి కూడా మావోయిస్టులు కూంబింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు. పెద్ద ఎత్తున మావోయిస్టులు బాసగూడ అటవీ ప్రాంతంలో ఉంటున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు అటు కోబ్రా, డిఆర్జీ, సిఆర్పీఎఫ్ బెటాలియన్ తో పాటు 210 బెటాలియన్ పూర్తి స్థాయిలో కూడా మొత్తం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న క్రమంలో ఒక్కసారిగా ఎదురుపడినటువంటి దళాలపైన, మావోయిస్టులపైన ఒక్కసారిగా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో పెద్ద ఎత్తున కూడా 6 ప్రాణాలు కోల్పోవడం అనేది మావోయిస్టులకు తీరని లోటుగా ఆ మావోయిస్టు పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం అంటే ఆపరేషన్ కూంబింగ్ కి సంబంధించిన సెర్చ్ ఆపరేషన్ ని పూర్తిగా బీజాపూర్ ఎస్పీ జితేంద్ర సింగ్ యాదవ్ పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. జితేంద్ర యాదవ్ పూర్తి స్థాయిలో కూడా అతను కూంబింగ్ నిర్వహించడం అంటే స్టార్టింగ్ నుంచి 3 రోజులుగా కూంబింగ్ నిర్వహించడంతో పాటు వారు ఎటువైపు వెళ్తున్నారు, మావోయిస్టు స్థావరాలు ఎక్కడ ఉన్నాయంటూ కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తూ కూడా ఈ ఆపరేషన్ లో కూడా సక్సెస్ సాధించాలని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా కోలుకోలేని దెబ్బ మావోయిస్టులకు తగిలిందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఆనుకొని ఉన్నటువంటి తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాంతాన్ని, అదేవిధంగా ఇటు బాసగూడ అటవీ ప్రాంతం, 2 ప్రాంతాల్లో కూడా ఇటీవల గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మొత్తం గోదావరిలో నీరు లేకపోవడం, మరోపక్క పూర్తి స్థాయిలో కూడా అడవి ఎండిపోవడంతో ఆకులు రాలిపోతున్న క్రమంలో సురక్షితమైన ప్రాంతాలకు మావోయిస్టులు తరలిపోతున్నారు. ఈ తరలిపోతున్న క్రమంలో మావోయిస్టులకు సేఫ్ జోన్ గా ఉన్నటువంటి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉన్నారన్న సమాచారం, అదేవిధంగా గ్రామస్తులను పోలీసుల ఇన్ఫార్మర్లుగా 3 కూడా చంపడం పైన ప్రతీకార చర్యగా పోలీసులు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. ఈ సెర్చ్ ఆపరేషన్ ఇప్పటికే 6 మృతదేహాలకు సంబంధించినటువంటి మృతదేహాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. బస్తర్ ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఆయుధ సామాగ్రిని కూడా వారి దగ్గర సాహిత్యం కావచ్చు, వారి సామాగ్రిని కూడా పూర్తి స్థాయిలో కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా భీకరమైనటువంటి కాల్పులు చోటు చేసుకున్నాయి. అటవీ ప్రాంతం కూడా దద్దరిల్లిపోతుంది. ఈ 2 ఇరుపక్కల తుపాకుల మూతతో అటు గిరిజనులు, అటువైపు డిఆర్జీఎఫ్ ప్రత్యేక బలగాలతో అటవీ దద్దరిల్లిపోతున్న పరిస్థితి ఉంది. ఈ భీకర పోరాటం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మరికొంతమంది మావోయిస్టులు కూడా మృతి చెందే అవకాశం, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉంటుందని కూడా అధికారులు
అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అవుతుంది. అదేవిధంగా జవాన్లకు సంబంధించినటువంటి కూడా గాయాలు కూడా అయినట్టు కూడా తెలుస్తున్నప్పటికీ మొత్తం బస్తర్కు సంబంధించినటువంటి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా మృతదేహాలను ఇప్పటికే ఎవరైతే గాయపడ్డారో గాయపడినటువంటి జవాన్లను కూడా ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించినటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ మాత్రం మరికొంత దాదాపుగా అంటే 2 నుంచి 3 గంటల పైనగా ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. పూర్తి సంధ్య సైదులు అయితే ఇప్పుడు 6 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఎవరైనా దళ సభ్యులు కానీ లేదా ఎవరైనా లీడర్ ఏమన్నా ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయా? అంటే ఇప్పటికే డిప్యూటీ కమాండర్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది. డిప్యూటీ కమాండర్ తో పాటు కూడా ఓ మహిళా మావోయిస్టు మృతదేహాన్ని గుర్తించామని కూడా చెప్తున్నారు. మొత్తం 6 మృతుల్లో కీలకంగా ఉన్న డిప్యూటీ కమాండర్ తో పాటు కీలకమైన నేతలు కూడా ఉండొచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మొత్తం కీలకమైన నేతలు కూడా గడ్చిరోల్లో కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందిన పరిస్థితి అవుతుంది. మొత్తంగా అటవీ ప్రాంతంలో సురక్షితమైన ప్రాంతం ఈ సమయం కాదు అని భావించినటువంటి మావోయిస్టులు సేఫ్ జోన్ గా ఉన్నటువంటి గ్రామీణ అంటే మావోయిస్టులకు అనుకూలంగా ఉన్నటువంటి కోయగూడాలలో గిరిజన ప్రాంతాలలో నివాసం ఉండేందుకు బయలుదేరుతున్న పరిస్థితి అవుతుంది. ఈ ఘటనలో నేపథ్యంలో కొత్తగా వచ్చిన వారు ఆచూకీ తెలుసుకునేందుకు ఇప్పటికే పోలీసులు వినూత్నమైనటువంటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తం జనజీవన స్రవంతుల్లో కలవాలి. దీనికి సంబంధించి పోలీసులకు మావోయిస్టుల ఇన్ఫార్మర్ అంటే సమాచారం ఇచ్చిన వారు కూడా తగిన బహుమతులు అందజేస్తాం, సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచుతామని కూడా వాల్ పోస్టర్లు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి అవుతుంది. కొత్తగా వచ్చిన వారు ఎవరైతే ఉంటారో కొత్తగా వచ్చిన వారందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికెక్కడికి సమాచారం అందుతున్న నేపథ్యంలో సేఫ్ జోన్ గా ఉన్నటువంటి గ్రామాలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలిపోతున్నారు. మనకు చూసాం గతంలో మావోయిస్టులకు చాలా కీలకమైన అబూజ్మడ్ కావచ్చు, పువర్తి, ఇడ్మా సొంత గ్రామాల్లో కూడా బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇప్పటిగా ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి పదే మావోయిస్టులతో చర్చలు జరుపుతాము అని చెప్పి చెప్తున్నప్పుడు కూడా అధికారికమైన ప్రకటన చేయట్లేదని ఆ పార్టీ కేంద్ర కమిటీ నేత వికల్ప్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మావోయిస్టులతో చర్చలు కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నాం, 6 నెలల పాటు బేస్ క్యాంపులు ఏర్పాటు చేయొద్దు, కూంబింగ్ కూడా ఏర్పాటు చేయొద్దు, కూంబింగ్ కూడా నిర్వహించకూడదు, బూటకపు ఎన్కౌంటర్లు చేయొద్దని కూడా డిమాండ్స్ పెట్టినప్పుడు కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి ప్రకటన రాని పక్షంలో ఒక్కసారిగా మావోయిస్టులు తమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్తూ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి నూతన యువకులను కూడా మావోయిస్టు కాడర్ గా మార్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులకు మావోయిస్టుల మధ్య ఈ ఎదురుకాల్పులు ఇంకా కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయా? ఎందుకంటే 6 మృతి చెందారు కాబట్టి ఇంకా మావోయిస్టులు పెద్ద సంఖ్యలో అక్కడ ఉంటారని చెప్పి పోలీసు బృందాలు భావిస్తూ ఉన్నాయనుకోవాలా? ఇప్పటికీ అటు బాసగూడ అటవీ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు అటు జవాన్ల మధ్య ఎదురుకాల్పులు స్టిల్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా కొద్దిసేపు కూడా దాదాపు 2-3 గంటల పాటు కూడా ఈ ఎదురుకాల్పులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం 4 బృందాలుగా ఏర్పడినట్టు సిఆర్పిఎఫ్, డిఆర్జీఎఫ్, కోబ్రా బలగాలతో పాటు మొత్తం కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వీరందరితో కలుపుకొని పూర్తి స్థాయిలో 4 బృందాలుగా ఏర్పడినటువంటి బేస్ క్యాంప్ కు సంబంధించినటువంటి బలగాలు కూడా పూర్తి అటవీ ప్రాంతాన్ని 4 వైపులా కూడా చుట్టుముట్టారు. ఎక్కడ లోపల ఉన్నటువంటి బాసగూడ అటవీ ప్రాంతం, తాలిపేరు సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టిన నేపథ్యంలో మావోయిస్టులు ఎక్కడికి కూడా పారిపోకుండా ఉండేందుకు కూడా కాల్పులు కొనసాగుతున్నాయి. అదే స్థాయిలో జవాన్ల పైన కూడా మావోయిస్టులు తమదైన శైలిలో కూడా కాల్పులు కొనసాగిస్తూ పెద్ద ఎత్తున కూడా సురక్షితమైన ప్రాంతాలకు లోపలికి అటవీ ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మావోయిస్టులు లోపలికి వెళ్తున్న కొద్దీ ఇటు జవాన్లు కూడా పూర్తి స్థాయిలో అటవీలోకి చొచ్చుకొని పోతున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. మొత్తంగా అయితే మావోయిస్టులను ఇటు జవాన్ల మధ్య కాల్పులు ఇంకొద్దిసేపు కొనసాగుతాయి. దీనికి సంబంధించిన అధికారికమైన ప్రకటన బస్తర్ కు సంబంధించినటువంటి ఎస్పీ జితేందర్ యాదవ్ మరో కొద్దిసేపటి కూడా మీడియా సమావేశంగానే ప్రకటన విడుదల చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు చనిపోయినటువంటి వారి వివరాలు, వారికి ఉన్నటువంటి క్యాడర్ ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, దాని ఇంతవరకు ఆయుధాలు ఎక్కడెక్కడ ఎలాంటి ఆయుధాలు స్వాధీనం చేసుకున్న మృతులలో కీలకమైన నేతలు ఎవరన్న దాని మీద కూడా పూర్తిగా ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సంజయ్ ఓకే రైట్ సైదులు.